వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము హెచ్ఎంపీవీ వైరస్. ఇది ఓల్డ్ వైరసే కానీ ఇప్పుడు చైనాలో అవుట్ బ్రేక్ అని చెప్తూ ఉన్నారు. అయితే ఇండియాలో కూడా 5-6 కేసులు వచ్చాయని చెప్తున్నారు. అసలు ఏంటి హెచ్ఎంపీవీ వైరస్, ఎలా సోకుతుంది, దీని లక్షణాలు ఏంటి, రాకుండా జాగ్రత్తలు ఏంటి, వస్తే ట్రీట్మెంట్ ఏంటి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ అపూర్వ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, జనరల్గానే ఇప్పుడు సీజన్ ఇది దగ్గు జలుబు జ్వరాలు వస్తూ ఉన్నాయి. అయితే కొత్తగా హెచ్ఎంపీవీ వైరస్ అనేది వచ్చింది. 5-6 పేషెంట్లు కూడా ఇండియాలో ఉన్నారని చెప్తున్నారు. చైనాలో అయితే లాక్డౌన్ వరకు వెళ్తుంది అంటున్నారు. వాస్తవం ఎంతో తెలియదు కానీ అసలు హెచ్ఎంపీవీ వైరస్ అంటే ఏంటి మ్యామ్? సో వెరీ నైస్ క్వశ్చన్ అండి. సో హెచ్ఎంపీవీ ఈజ్ యాక్చువల్లీ ఫుల్ ఫామ్ ఈజ్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని ఫుల్ ఫామ్. ఈ వైరస్ లైక్ కోవిడ్ వైరస్ ఎన్నో ఇయర్స్ నుంచి మన ఎన్విరాన్మెంట్లో ఉంది. కాకపోతే బికాజ్ మ్యూటేషన్స్ వల్ల మీ వేరియంట్ మారడం వల్ల ఏంటంటే ఇప్పుడు రెస్పిరేటరీ ఇల్నెస్ అనేది వస్తున్నది. అది కూడా ఏంటంటే చిన్న పిల్లల్లో వస్తున్నది అనమాట. చిన్న వయసు వాళ్ళల్లో, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో వస్తున్నది. ఎస్, ఈ చైనాలో లాక్డౌన్ వరకు వస్తున్నది అనేది మనం వింటున్నాము. బట్ ఇండియాలో అయితే రైట్ నౌ ఓన్లీ 5 కేసెస్ ఆర్ డిటెక్టెడ్. అది కూడా ఏంటంటే మైల్డ్ రెస్పిరేటరీ ఇల్నెస్, సో బ్రాంకో న్యూమోనియా లాగా ప్రెజెంట్ అవుతున్నది. కాకపోతే సివియారిటీ అంతగా లేదు అంటున్నారు. అండ్ పేషెంట్స్ ఆర్ గెటింగ్ డిశ్చార్జ్ అండ్ గోయింగ్ హోమ్. సో ఇన్ఫెంట్స్ 3 month old 8 month old అడ్మిట్ అయ్యారు. కాకపోతే అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి కూడా వెళ్ళారు. సో యాజ్ ఆఫ్ నౌ ఇట్ డజంట్ సీమ్ వెరీ స్కేరీ. రెస్పిరేటరీ వరకు అది ఇన్ఫెక్ట్ చేస్తుందా? సో యాక్చువల్లీ ఏంటంటే మన డ్రాప్లెట్స్ అంటే మనం మాట్లాడినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు మన ఉమ్ము నుంచి కానివ్వండి, మన రెస్పిరేటరీ సెక్రీషన్స్ నుంచి ఆర్ కాంటాక్ట్, సో ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్తో మనం కాంటాక్ట్లో అవుతే, లేదా ఇప్పుడు మనం తుమ్మాం అనుకోండి సర్ఫేస్ మీద పడుతుంది, సో ఆ కాంటాక్ట్తో మనం సర్ఫేస్లో వస్తే ఈ వైరస్ అనేది సోకుతుంది అనమాట. సో దాని ద్వారా మనకు ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లో న్యూమోనియా అనేది మనం నిమ్ము అంటాం కదా, సో అది కాజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది యంగ్ చిల్డ్రన్ ఓల్డర్ అడల్ట్ ని చేస్తుందా? సో యూజువల్లీ ఏంటంటే ఎనీ వైరస్, ఈ హెచ్ఎంపీవీఏ కాదు, మనం స్వైన్ ఫ్లూ తీసుకోండి, కోవిడ్ తీసుకోండి, సో మామూలుగా ఏంటంటే ఊపిరితిత్తుల కెపాసిటీ తక్కువ ఉన్న వాళ్ళు, చిన్న పిల్లలు, వృద్ధ వయసు వాళ్ళు, అలాగే ఇమ్యూనిటీ బాడీ సహన శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఎలా అంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు, హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఉంటారు, హార్ట్ పేషెంట్స్, వీళ్ళందరికీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ ఏజ్ గ్రూప్ అంతా వృద్ధ వయసు వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళలో మనకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. కాకపోతే ఇండియాలో ఫర్ నౌ అయితే ఇన్ఫెంట్స్ లో, చిన్న పిల్లల్లోనే మనం ఈ కేసెస్ అనేవి చూస్తున్నాం. ఓకే, అయితే ఇది వచ్చినా కానీ తగ్గిపోయే వైరసే, బాగా హాస్పిటలైజ్ అవ్వాల్సిన పని లేదు. సో ఇన్ సర్టన్ కేసెస్ బాగా విపరీతంగా ఇన్ఫెక్షన్ ఉండి న్యూమోనియా వరకు వస్తే హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇది కామన్ కోల్డ్ అంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, సో నార్మల్ కామన్ ఫ్లూ లాగానే సిమ్టమ్స్ ఉన్నాయి. కాకపోతే దమ్ము, ఆయాసం వచ్చింది అనుకోండి, ఒకవేళ బాగా సివియర్ గా ఉంది, విపరీతంగా ఉందంటే అడ్మిషన్ వరకు వెళ్ళొచ్చు. కానీ కూడా అడ్మిషన్ అయినా కూడా ఇట్ సీమ్స్ టు బి ట్రీటబుల్. ఓకే, ఎవరిలో ఇది సీరియస్ కండిషన్ వరకు వెళ్తుంది? సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, బాడీ సహన శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో, ఎస్పెషల్లీ మన చిన్న పిల్లల్లో లెస్ దెన్ 1 year పిల్లలు, అలాగే 60+ years ఉన్న వాళ్ళు, అలాగే క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళలో ఏంటంటే మనకి బాడీ ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. సో వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, వచ్చే ఛాన్స్ ఎక్కువ. కోమార్బిడిటీస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో కూడా సివియర్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్, జస్ట్ లైక్ కోవిడ్, ఇప్పుడు కోవిడ్ లో మనకి కోమార్బిడ్ ఉన్న పేషెంట్స్ కి ఎక్కువగా సివియర్ గా వచ్చింది. అలాగే ఈ హెచ్ఎంపీవీ కూడా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, బాడీ ఫైటింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే మ్యామ్, ఈ హెచ్ఎంపీవీ వైరస్ ఇదే వచ్చింది అని తెలుసుకోవడానికి టెస్ట్ ఏమైనా ఉంటుందా? సో మనకి యూజువలీ PCR బేస్డ్ టెస్ట్సే ఉంటాయి. సో ఇది కూడా వైరస్ కాబట్టి మనకి ఎలా అయితే కోవిడ్ లో RT-PCR చేసాము, సో హెచ్ఎంపీవీ ఇస్ RNA వైరస్. సో దానికి కూడా మనకు PCR బేస్డ్ టెస్టే ఉంటుంది, దాని ద్వారానే మనం కనుక్కోవచ్చు. ఓకే, అంటే ఎవరైనా ఈ దగ్గు జలుబు జ్వరాలతో అడ్మిట్ అవుతే ఖచ్చితంగా హెచ్ఎంపీవీ వైరస్ టెస్ట్ అనేది చేస్తారా మన దగ్గర? సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఈ చిన్న పిల్లల్లో RSV అనే ఒక వైరస్ ఉంది, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్. సో వెరీ కామన్ వైరస్. పెద్దవాళ్ళలో ఎలా అయితే ఇన్ఫ్లుయెన్జా ఉందో అలా చిన్న పిల్లల్లో RSV అనమాట. సో ఇప్పుడు యాక్చువల్లీ RSV సీజన్ నడుస్తున్నది. సో కామన్ గా మనం టెస్ట్ చేసే వాటిలో RSV ఒకటి. కాకపోతే ఇప్పుడు హెచ్ఎంపీవీ అవుట్ బ్రేక్ అయ్యింది కాబట్టి మన కేసెస్ కూడా డిటెక్ట్ అవుతున్నాయి కాబట్టి, సో నౌ ఇప్పుడు పేషెంట్స్ కి కూడా మనం we have to do the testing, especially at least చిన్న పిల్లల్లో అయితే టెస్టింగ్ చేస్తున్నారు. ఓకే,
అయితే ఇప్పుడు పర్టికులర్గా ఈ వైరస్ వల్లే మాకు ఈ దగ్గు జలుబు జ్వరం వచ్చిందని మేము ఇంటి దగ్గర ఉండి ఏమైనా తెలుసుకోవచ్చా? పర్టికులర్గా దీనికి ఈ లక్షణాలు ఉంటే ఇది హెచ్ఎంపీవీ అని తెలుసుకునే అవకాశం ఉంటుందా? సో హెచ్ఎంపివి లక్షణాలు కూడా కామన్ కోల్డ్ లాగానే జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి రావడము, జ్వరం రావడము ఇదే ఉన్నాయి. సో ఇది ఉంటే హెచ్ఎంపివి ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి ఏంటంటే మనం ఇతరుల నుంచి దూరంగా ఉండడము, పబ్లిక్ ప్లేసెస్ కి వెళ్లకుండా ఉండడము, మనల్ని మనం మాస్క్ తో కవర్ చేసుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడము, తరచుగా శానిటైజ్ చేసుకోవడము, ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చెయ్యి కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ అడ్డుగా పెట్టుకోవడం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో దట్ వీ డోంట్ స్ప్రెడ్. ఒకవేళ మనకు ఉన్నా కానివ్వండి, ఒకవేళ సివియర్ గా ఉందనుకోండి, ఫీవర్ తగ్గడం లేదు, అప్పుడు మన దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ కానివ్వండి, చిన్న పిల్లలు అయితే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే దెన్ వీ విల్ డూ ద టెస్టింగ్ అండ్ వీ విల్ నో వెదర్ ఇదేనా కాదా అని. అయితే మ్యామ్ స్కూల్కి పిల్లల్ని పంపిస్తూ ఉంటాం కదా, జనరల్గా జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? సో స్కూల్కి పిల్లలు ఎవరైతే పంపిస్తున్నాం అండి, జలుబు, దగ్గు, జ్వరం ఉన్న పిల్లల్ని మనం స్కూల్కి పంపించకుండా ఉంటే బెటర్. ఎందుకంటే మన నుంచి వేరే వాళ్ళ పిల్లలకి కూడా సోకుతుంది. అలాగే మనము తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ పెట్టడము, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడము, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ వాష్ చేయడము, ఇంకొకళ్ళ హ్యాండ్ కర్చీఫ్, ఇంకొకళ్ళ టిష్యూస్ మనం యూజ్ చేయకుండా ఉండడం, ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, పిల్లలకి ఎవరికైనా ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో స్కూల్ పంపించకుండా ఉంటే బెటర్. అండ్ పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్లి ఇది ఏంటి వైరస్ అనేది, అంటే వాట్ ఈస్ ద డిసీజ్ అనేది తెలుసుకొని మనం ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు పండగల సీజన్, పండగలు వస్తూ ఉన్నాయి, జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు మ్యామ్? సో ఇన్ జనరల్ క్రౌడెడ్ ప్లేసెస్లో, పబ్లిక్ ప్లేసెస్లో మీకు దగ్గు జలుబులు ఉంటే వెళ్లకుండా ఉండడము, అండ్ దగ్గు జలుబు ఉన్న వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండడము, దగ్గినా తుమ్మినా చేసిన హ్యాండ్ కానీ హ్యాండ్ కర్చీఫ్ కానీ టిష్యూ కానీ అడ్డంగా పెట్టుకోవడము, ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లైక్ సోషల్ డిస్టెన్సింగ్, మన చేతులు ఫ్రీక్వెంట్ గా వాష్ చేసుకోవడం, శానిటైజ్ చేసుకోవడము, ఇవి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అందరు ప్యానిక్ అవుతూ ఉన్నారు, జనరల్గా సీజన్ బట్టి వస్తూ ఉన్నాయి కానీ చాలా ప్యానిక్ అవుతూ ఉన్నారు, అదేమోనని భయపడుతూ ఉన్నారు. అంటున్నారు ఏంటంటే చైనాలో అంత అవుట్ బ్రేక్ అయింది కాబట్టి మన దగ్గర కూడా లాక్డౌన్ వరకు వెళ్తుందా అనే భయం కూడా ఉంది. మీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే ఇది పాత వైరసే, దీనికి భయపడాల్సిన అవసరం లేదని. కాకపోతే మీరు అన్నట్లుగా ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా పాటించాల్సిందే. అంటే మాస్క్ వేసుకుంటే మంచిది, అండ్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అలాగే ఈ ఆర్ఎస్వి ఏదైతే రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ ఉందో, చిన్నపిల్లల్లో ఫ్రీక్వెంట్ గా నిమోనియాలు కాజ్ చేస్తుందో, దానిలాగే ఇది కూడా. కాకపోతే అది మ్యూటేషన్ మారింది కాబట్టి ఇప్పుడు బయటపడుతున్నది. లాక్డౌన్ వరకు వెళ్తుందో వెళ్ళదో మనకి ఇంకా తెలియదు, కానీ అంత సివియర్ గా అయితే ఇన్ఫెక్షన్స్ లేవు. కానీ మనం ప్రికాషన్స్ తీసుకొని, ఇప్పుడు ఎవ్రీ స్టేట్ ఈస్ రిలీజింగ్ ఇట్స్ ఓన్ గైడ్ లైన్స్. సో ఆ గైడ్ లైన్స్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ మనం ఫాలో అయ్యి మనం ప్రికాషన్స్ తీసుకొని మనం జాగ్రత్తగా ఉండి వేరే వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచితే అది బెటర్ మనకు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్ గానే దగ్గు జలుబు ఇలాంటివి వస్తే కనుక మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాం, యాంటీబయాటిక్స్ కానీ అలాంటివి. సో అట్లా ఎన్ని రోజులు తగ్గకపోతే హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది? సో యూజువల్లీ ఏంటంటే అండి, ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో, వృద్ధ వయసు వాళ్ళలో మనకి దగ్గు జలుబు జ్వరం వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. మనం ఏంటంటే ఇంట్లో టాబ్లెట్స్ వేసుకుంటాం, పారాసిటమాల్ వేసేసుకుంటాం. సో దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. ఎందుకంటే మనకి యాక్చువల్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందా, వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా అనేది తెలియదు. సో డాక్టర్స్ విల్ నో ఇప్పుడు ఈ కాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయా అని మేము ఫ్రీక్వెంట్ గా చూస్తుంటాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. సో మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అనేది మనకి దొరుకుతుంది. ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఏదొచ్చినా కానీ తర్వాత కాంప్లికేషన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, కొందరిలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.